ఉంటుంది. కాబట్టి ప్రత్యక్షమగుచుండెను. ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. గర్భిణీ స్త్రీ అట ప్రసవ వేదన పడుతుందట. ప్రసవ వేదన పడినప్పుడు చాలా బాధపడుతుందట. నేను చాలా కష్టపడుతున్నాను. పూర్వం అయితే మరణం జీవం అనేవారు, పిల్ల పుడుతున్నా పిల్లోడు పుట్టినా. ఇప్పుడు ఆపరేషన్లు వచ్చినాయి అనుకోండి, కానీ ప్రసవ వేదన అనేది 9 నెలలు ఆమె మోసి నానా బాధలు పడి నానా కష్టాలు పడిన తర్వాత ఆవిడ ఈ ప్రసవ వేదన పడేటప్పుడు అనుకుంటుందట, ఇంకా నేను ఎప్పటికీ పిల్లల్ని కనను అనుకుంటుందట. నాకు ఇంకా పిల్లలు వద్దు అనుకుంటుందట. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ప్రసవం అయిపోయిన తర్వాత శుభ్రంగా పిల్లోడిని కడిగి ఆవిడని అంతా తుడిచి ఒక 2-3 గంటల తర్వాత ఈ పిల్లోడిని ఆవిడ ఒళ్ళో పడుకోబెడితే ఆవిడ అనుకుంటుందంట, కష్టపడితే పడ్డాను కానీ భలేగా ఉన్నాడు ఈడు అనుకుంటుంది. దేవుని స్తోత్రం. చాలా సంతోషపడుతుందట. ఏం మర్చిపోద్దట చెప్పండి? ఆ 9 నెలల వేదన ఆయన చూసి మర్చిపోతుంది. హల్లెలూయా. అర్థమైంది నీకు? నా భార్య ఉందనుకోండి, మా అబ్బాయి వస్తాడు రాజేష్, ఆడు వచ్చి వెళ్ళేదాకా నన్ను మర్చిపోద్ది. ఆడితోటే ఉంటుంది. ఇద్దరు శుభ్రంగా మాట్లాడుకుంటా, వంటగదిలో చూసినా ఎక్కడ చూసినా, నేను ఏదన్నా చెప్దామంటే కుదరదు. ఇద్దరు ఎక్కడ చూసినా ఇద్దరు. అప్పుడు అంటుంది, మీరు ఎప్పుడెక్కడ ఉంటారో వాడు మళ్ళీ వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది పేగు బంధం. యేసు ప్రభు అంటున్నాడు, ప్రసవ వేదన కలిగిన తర్వాత శిశువు పుడతాడు. అలాగా ప్రపంచానికి ప్రసవ వేదన నుంచి తప్పించటానికి యేసుక్రీస్తును అనుగ్రహిస్తున్నాను. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రపంచం పడుతున్న ప్రసవ వేదన అంతా యేసుతో ముగిసిపోయింది. మనం పడుతున్న కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అలాగే దెయ్యాలు, రోగాలు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, దెయ్యపాత్మలు యేసు పుట్టిన వెంటనే మన దగ్గర నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఇంకా మనల్నేమి నా సంకటములన్నీయు తీరిపోయి సంహారదుతా నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుతా నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితిన్. కడుగాబడి నేను రక్షణ పొందితిన్. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుతా నన్ను దాటిపోయే. ఫరోకు నేనింకా దాసుడను, ఫరోకు నేనింకా దాసుడను కాను, పరమాకానాలకు హక్కుదారుడన్. పరమాకానాలకు హక్కుదారుడన్. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుతా నన్ను దాటిపోయే. విమోచకుడు సియోనులో నుంచి వచ్చును, మనల్ని విమోచించేశాడు. ఇప్పుడు మనం దయ్యాలకు భయపడక్కర్లేదు, మరణానికి భయపడక్కర్లేదు, లోకానికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. మనం
అందుకింత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ప్రపంచంలో కోట్ల మందికి ఈ రక్షణ తెలియదు, ఈ విమోచన తెలియదు. ఇంత గొప్ప రక్షణ ఇది, విమోచిస్తాడు యేసుక్రీస్తు అన్న విషయం తెలియదు కనుకే మనం సువార్త ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. చాలామందికి తెలియదు. జన్మకర్మ పాపాల నుంచి నన్ను విడిపిస్తాడు, లోక దాస్యము నుంచి నన్ను విడిపిస్తాడు అన్న విషయము ఎంతోమందికి తెలియదు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మీరు సర్వలోకానికి సువార్త ప్రకటించండి. హల్లెలూయా. సువార్త అంటే దేవుడికి చాలా ఇష్టం. సువార్త అంటే ఎంత ఇష్టం అంటే మనం 20 సంవత్సరాలుగా చేస్తున్న సువార్తకి దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే ఇదిగో ఇలాగ వర్షాన్ని కూడా ఆపేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత బహుమానం. దాకా మధ్యాహ్నం ఒకళ్ళు అంటున్నారు, లక్షలు పెట్టి ఏర్పాటు చేసామండి, భారీ వర్షం అండి, ఆగిపోయిందండి. లక్షలు కాదు కదా, మనం కొవ్వొత్తులు మాత్రమే వెలిగించుకుంటాం, సింపుల్గా చేసుకుంటాం. దేవుడు ఎంత ఆశీర్వదించాడు, ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు మనం. అందుకే మిమ్మల్ని అందరినీ సువార్తలు ఏర్పాటు చేయండి, ఆశీర్వదింపడతారని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు బాధ్యతగా సువార్తలు ఏర్పాటు చేయండి. క్రిస్మస్ చేయండి నేను, ఇది సువార్త. అందుకే ఎక్కువ అవకాశం ఉంటుంది మనకి దేవుడి వాక్యాలు చెప్పుకోవటానికి. మొన్న రాత్రి 17వ తారీఖు రాత్రి అక్కడ బట్టల షాపుల దగ్గర మనం ప్రకటించినప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు, ఈనాళ్ళకి దేవుని వాక్యం వినే భాగ్యం మాకు కలిగిందన్నారు. దేవుని స్తోత్రం. చూసారా మరి. అంచేత సువార్త ఏర్పాటు ఎంతో మంచిది, చాలా మంచిది. కాబట్టి అప్పుడు ఆయన సహోదరులు శేషించిన వారు ఇశ్రాయేలుతో తిరిగి వస్తారు. మళ్ళీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన వారందరూ సమకూర్చబడతారు. కాబట్టి ఆయన నిలిచి యెహోవా బలము పొంది, ఆయన ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు లోకా 4వ అధ్యాయంలో ఆయనకు యెషయా గ్రంథం ఇవ్వబడుతుంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. ఆయన పెద్దవాడై బలము పొందుకొని ఆయన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సంఘం అయినా, ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా యేసు నామాన్ని మాత్రమే ఘనపరచాలి. దేవుని స్తోత్రం. వాళ్ళు ఘనపరచుకోకూడదు. మా సంఘం ఎంతో గొప్పదే అనకూడదు, మా పాస్టర్ గారు చాలా గొప్పోడు అనకూడదు. చాలా పొరపాటు అది. ఎట్టి పరిస్థితుల్లోని ఘనత సంఘానికి, పాస్టర్ గారికి కాదు, ఘనత యేసుక్రీస్తుకు రావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు జీవించి ఉన్నంతకాలం ఎప్పుడు తండ్రి 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 దేవుణ్ణి మాత్రమే ఘనపరిచాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు యేసుని ఘనపరచాలి, యేసుని కనపరచాలి. నన్ను ఎవరైనా ఈరోజు మీరు చాలా అద్భుతంగా చెప్పారు వాక్యం అంటే యేసు ప్రభు కృప. మనం ఏం చేసినా ఘనత యేసుకే రావాలి. కాగా వారు నిలతురు, ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. హల్లెలూయా చెప్పండి. ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి ఆ యేషయ్య, జాగ్రత్తగా వినండి, ఎన్నికలేని గ్రామంలో, ఎన్నికలేని మరియకు, ఎన్నికలేని పశువుల పాకలో పుట్టినటువంటి యేసట ప్రపంచం మొత్తం ఏళ్తాడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి. ఎక్కడ పుట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. చూసారండి. ఇదంతా ఎవరి వల్ల జరిగింది చెప్పాలి గట్టిగా, దేవుని వలన. హల్లెలూయా. ఒక మనిషిని హెచ్చించాలన్నా దేవుడు నాతో ఈ మధ్యన నువ్వు చాలా స్థలాలకు వెళ్ళాలి వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి అని మాట్లాడుతున్నాడు.
మనం ఉపవాస ప్రార్థనలు పెద్ద పెద్ద గృహాలకు వెళ్ళి చేయబోతున్నాం. కాబట్టి మనం చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే పెద్ద విషయం ఇస్తాడు మనకి. చిన్న దాంట్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఇంకా మనకు దారి దొరకదు. భూమి అంతముల వరకు ఆయన ప్రబలుడగును. ఎక్కడ చూసినా యేసు ప్రభుని ఎరగని వారు ఎవరు లేరు. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఈ నెల క్రిస్మస్ ఆరాధనలు జరుపుతారు. హల్లెలూయా. నేను కేజీఎఫ్లో ఉన్నప్పుడు ఒకసారి నన్ను ఆడిటర్కి ఎక్కించాడు. వాళ్ళు పక్కాగా 3 నామాలు పెట్టుకుని పంచుకట్టుకునే ఉంటారు. వాళ్ళు బాగా చదువుకున్నారు, కానీ చాలా చదస్తమైన బ్రాహ్మణ వాళ్ళు. ఒకరోజు మా ఆఫీస్కి వచ్చాడు. ఆయన ఆఫీస్కి వచ్చి, మూర్తి గారు సాయంత్రం మా ఇంటికి రావాలన్నాడు. ఎందుకు అన్నాను. వింటున్నారా? సాయంత్రం మా ఇంటికి రావాలి అన్నాడు. ఎందుకు అన్నాను. ఈరోజు సాయంత్రం మా ఇంటికాడ క్రిస్మస్ చేసుకుంటున్నాం అన్నాడు. హల్లెలూయా. మీ ఇంటికాడ క్రిస్మస్ ఎలా చేసుకుంటారు అన్నాను. ఏమండి, క్రిస్మస్ అంటే ప్రపంచ పండుగ అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. వెళ్తే ఆ చెట్లు అన్నీ పెట్టారు, ఆ గొర్రె పిల్లలను పెట్టారు, పశువుల పాక పెట్టారు, జ్ఞానులు పెట్టారు, అన్ని బొమ్మలు పెద్ద హడావుడి పెట్టి కేకులు కట్ చేసి భోజనాలు పెట్టి ఆశ్చర్యపోయాను నేను. అందరూ అయ్యంగార్స్ అంటారు, ఇంతంత నామాలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళందరూ క్రిస్మస్ పండుగలో పాల్గొని యేసు ప్రభుకి జై, యేసు ప్రభుకి జై, హ్యాపీ క్రిస్మస్ అని పాడిస్తున్నారు. నాకు కోపం వచ్చేసింది, చాలా కోపంగా వచ్చేసాను ఇంటికి. భోంచేయను అంటే నేను అప్పుడు వ్యతిరేకం యేసు ప్రభు. ఏం చేయడం బుద్ధి లేదు వీళ్ళు అందరూ. మన్నాడు ఇంకొకళ్ళకి ఎగేశారు. ఎందుకన్నాను, క్రిస్మస్ ఊరేడు ఇంక ఈ నెల ఎక్కడ ఉండకూడదు అనుకున్నాను. కానీ ప్రపంచమంతా యేసు ప్రభు అన్నాడు, ప్రతి మోకాలు నా నామములు వంగుతుంది. హల్లెలూయా. ఇంతకీ యేసు ప్రభు దేవుడని అందరి హృదయాలకి అర్థమైపోయే రోజులు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప సమయం చూడబోతున్నాం మనం. అద్భుతమైన దేవుడు ఆయన. భూమి అంతముల వరకు ప్రబలుడగును. చివరిగా అంటే చాలా ఉంది కానీ సరిపోదు మనకు టైము. అందరూ ఒక మాట వినండి. ఆయన సమాధానమునకు కారకుడగు. హల్లెలూయా. దేవుడు ప్రజలను శపించాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాడు. దేవుడు శపించాడు. మీరు పాపములు పుట్టి పాపములు చేస్తారన్నాడు. ఆదాము అన్నాడు, నువ్వు మన్ను గనక మన్నైపోదు అని. ఆ యొక్క శాపాన్ని వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి సమాధానం పోయింది. దేవుడికి మనిషికి సమాధానం పోయింది మొత్తానికి. అప్పుడు యేసుక్రీస్తు వచ్చి మనకి దేవుడికి సమాధానం ఇవ్వటం కోసం మనకి దేవుడికి మధ్యలో సిలువలో వేలాడాడు. హల్లెలూయా. ఆ రక్తంతో మనకి సమాధానం వచ్చింది. అంటే ఈయన మానవుడికి దేవుడికి సమాధానకర్త. హల్లెలూయా. అది అలా ఉంచండి. అది పక్కన పెడితే మన హృదయంలో యేసుని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి గొప్ప సమాధానం ఏర్పడుతుంది. హల్లెలూయా. వింటున్నారా? యేసును నమ్ముకున్న ప్రతి వ్యక్తి హృదయంలో సమాధానం ఉంటుంది. ఈ కలవరంగా ఉండేవాళ్ళు యేసుని నమ్మలేదు. ఎప్పుడు ఏదో గొడవలు ఉంటారు, ఆ పక్క చూస్తారు, ఈ పక్క చూస్తారు, కలవరంతో ఉంటారు, గందరగోళంగా ఉంటారు. వీళ్ళకి సమాధానం లేదు. ఇంట్లో సమాధానం లేదు, ఒంట్లో సమాధానం లేదు, మనసులో సమాధానం లేదు, దేవుడితో సమాధానం లేదు. సమాధానము లేని బ్రతుకులు బతుకుతున్నారు. అంటే సమాధానకర్త వారి మధ్యలో లేడు. దేవుని స్తోత్రం. సమాధానం లేదు.
ఎక్కడికి వచ్చినా యేసు ప్రభు శిష్యులకి మధ్యలో నిలబడి మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఈయన సమాధానానికి అధిపతి. హృదయంలో సమాధానం కలుగుతుంది. ఎలాంటి సమాధానం తెలుసా? జలములలో పడి నే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడి నే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా అలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావ సాగుచు పయనించే సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన హృదయంలో ధైర్యం ఉంటుంది. ఒక విషయం మర్చిపోకండి, యేసుక్రీస్తుని నిజంగా నమ్ముకొని యేసుక్రీస్తుని హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకున్నవారు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, అస్సలు దేనికి భయపడరాడు. దేవుని స్తోత్రం. పీస్ ఆఫ్ మైండ్. ఏమంటే భూకంపం వచ్చేస్తుందంటే రేపు రాత్రి రాని అంటారు. ఏమంటే సముద్రం నరసాపురం నుంచి ఇక్కడ దాకా వచ్చేసిందంట, పెనుగొండ దాకా, వేలుపూర్ వచ్చేది రాని అంటారు. ఎవరో కత్తలో కర్రలు పట్టుకుని మిమ్మల్ని చంపేస్తానికి వస్తున్నారంట, రాని అంటారు. ఏమంటే ఇంకా అన్ని జీవితాలు పోతాయంట, పోనాయంట. అక్కడ ఏదో మండిపోతుందంట, అగ్ని వచ్చేస్తుందంట, మీదకి వచ్చేస్తుందంట అని బాబోయ్ అని అందరిని చేతకు తొక్కేసుకుంటే వెళ్ళిపోరు, నిశ్చలంగా ఉంటారు. హల్లెలూయా. దాని పేరే సమాధానం. ఎందుకంటే బ్రతుకుట సావు ఇంకేముంది. ఒక ఆవిడకంట ఏదో పోయిందంట, ఏడ్చేస్తుంది. ఏం పోయిందమ్మా అన్నాను. ప్రార్థన చేయమంది. ప్రార్థన చేయండి, ఇంకా నా జీవితం అంతా చాలా బాధగా ఉంది. ఏం పోయిందమ్మా అన్న. కమలం వెనకాల స్క్రూ అంట. ఆ స్క్రూ ఇత్తడదా లేకపోతే బంగారపుదా అని అడిగాను. బంగారపుదేనండి. చాలా బాధగా ఉందండి. సరే, వెనకాల స్క్రూ ఊడిపోయింది, కవళం ఉందా అన్నాను. దేవుడు కాపాడాడు, కవళం ఉందండి. ఇలా నీకు మళ్ళీ ప్రార్థన ఒకటి. ఇలాంటి పనికిమాలిన ప్రార్థన చేస్తాను కదా పాస్టర్ గారు. ఉన్నది కవళాలు వెనకాల స్క్రూలు కనబడలేదు, ఇంకా నేను చంపెనీసులు కనబడలేదు, ప్రార్థన చేయండి అన్న. అసలు ఈ మనుషులకి దేవుని శక్తి ఏంటి కదా. యోబుకి ఆస్తి అంతా పోయింది. ఆ ఏడుపు మొఖాలేంటి? ఏదో తెచ్చినట్టు మీరు తెచ్చారేంటి? ఏదైనా తెచ్చారా? పట్టుకెళ్తారా? మరేంటి ఆ గోల ఏంటి అంటున్నాను. ఏది పోయినా ఏదున్నా నాతో దేవుడు ఉన్నాడు అనుకుంటే సంతోషంగా ఉండొచ్చు. హల్లెలూయా. హ్యాపీగా, పైగా హ్యాపీ క్రిస్మస్. ఆ ముఖంలో హ్యాపీ ఉండదు, ఏడుపు. హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు కూడా ముఖం నవ్వుతూ ఉండదు. హ్యాపీ అంటేనే సంతోషం కదా. మరి హ్యాపీ క్రిస్మస్ ఎందుకు ముఖం అలా పెడతారు? ఎందుకు? ఏదో పట్టుకొచ్చేసినట్టు. ఏమీ తేలేదు. యోబు అన్నాడు, తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చేదని తిరిగి దిగంబరినై పోయేదను. యెహోవా ఇచ్చను. ఎవరు అనుకోగలుగుతారు అలాగా? చెప్పండి, ఎవరు అనుకోగలుగుతారు? హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నవారు అనుకోగలరు. హల్లెలూయా. హృదయంలో దేవుడు లేని వాళ్ళు ఈ మాట చెప్పలేరు.
హృదయంలో దేవుడు లేనోళ్ళు ఈ మాట ధైర్యంగా చెప్పలేరు. అందుకే ఆయన సమాధానమునకు కారకుడగును, ఆయన సమస్తమును ఏలును. గుర్తుపెట్టుకోండి, మనం నమ్ముకున్న యేసే భూమి మీద పరలోకం మీద సర్వాధికారి. ఆయనే. నిన్ను దరిద్రుని చేయాలన్నా ఐశ్వర్యవంతుని చేయాలన్నా ఆయన చేతిలోనే ఉంది. హల్లెలూయా. మరి ఎందుకు ఏడుపు మొఖం? ఇవాళ నుంచి అని మానేస్తారు ఏడుపు మొఖాలు. నవ్వుతారా లేకపోతే ఏడుపుతా నవ్వుతారా? నవ్వేటప్పుడు ఏడుస్తా నవ్వే వాళ్ళు ఉంటారు కదా. నవ్వుతారు కానీ ఏడుస్తా నవ్వుతారు. అదిగో ఏదో పోగొట్టుకున్నట్టు. ఏం పోగొట్టుకుందో ఈవిడి కదా. ఆయనే రాజు, ఆయన సమాధానకర్త, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనే పుట్టించాడు, ఆయనే బ్రతికిస్తాడు, ఆయనే దగ్గరుండి పరలోకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. భారం అంతా ఎవరి మీద వేయాలి? గట్టిగా చెప్పండి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన ఈ లోకమంతయు. హల్లెలూయా. ఈ పిల్ల పాడుతుంది కదా, లోకమంతయు నన్ను విడచిన. ఓ వారం రోజులు ఎవరైనా మాట్లాడతాం మానేస్తే ప్రార్థన చేయండి మాట్లాడతాం లేదంటది. ఈ పాట ఏమో ఏం మనుషులండి వీళ్ళు. పాట పాడేటప్పుడు అది జీవితంలో ఉండాలి. ప్రార్థన చేయండి, ఆయన 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 వస్తలేదు అంటే నేను దగ్గరుండి తీసుకురావాలండి మీ ఆయన్ని. వచ్చాడు, తిరిగేసావు, వెళ్ళిపోయాడు. నువ్వు తిరుగుతాం కూడా చూశాను నేను. మందిరాన్ని కూడా మానేసి వెనకాల కూర్చొని తిరుగుతున్నావు. నాకే చూపిస్తాడు దేవుడు అని. దేవుని స్తోత్రం. మళ్ళీ నా దగ్గరకు వస్తలేదు ప్రార్థన చేయడం. ఓసారి వస్తలేదు అంటది, ఓసారి జీతం పంపుతలేదు అంటది. మళ్ళీ ఇక్కడ ఏం పాట పాడుతుంది? ఏమంటుంది? సిగ్గులేదు పాడతానికి. అలాంటి వాళ్ళు పాడకండి ఈ పాట. ఒకవేళ అలాగా ఎవరు వెళ్ళిపోయినా, ఎవరు వదిలేసినా, ఆస్తులన్నీ పోయినా, అన్నీ పోయినా, అందరూ వదిలేసినా, ఏమీ లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు అన్నవారే ఈ పాట పాడండి. లేనుడు నోరు మూసు కూర్చోండి. లోకమంతయు నన్ను విడచిన ఈ లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. కాబట్టి ముగించమని చెప్తున్నాను. చక్కని మాట చెప్పి ముగిస్తున్నాను. నేను స్వల్ప గ్రామాన్ని
నువ్వు స్వల్ప గ్రామం, నేను తృణీకరింపబడిన వాడిని, మీరు తృణీకరింపబడిన వారు. మనుషులు ఎన్నిక చేయలేదు, మనుషులు మనల్ని ఎన్నిక చేయలేదు. నా దగ్గర ధనం ఉన్నప్పుడు, నా దగ్గర అధికారం ఉన్నప్పుడు, నా దగ్గర కార్లు విమానాల్లో తిరుగుతున్నప్పుడు నా చుట్టూ ఉన్న జనము అందరూ నన్ను విడిచిపెట్టారు. అలాగే మిమ్మల్ని కూడా ఎవ్వరూ ఎన్నిక చేయలేదు. మీరు ఈ రోజున జాగ్రత్తగా ఆలోచిస్తే నన్ను ఎవరు ఎన్నిక చేయలేదు. నాకు ఆరోగ్యం లేకపోతే నా భర్త విడిచిపెడతారు, నా దగ్గర డబ్బు లేకపోతే నా పిల్లలు విడిచిపెడతారు. నేను ఎవరికీ అక్కర్లేదు, నేను నిజంగా ఎవరికి అక్కర్లేదు. ఒకవేళ నేను మంచం మీద ఉంటే నేను తొందరగా చనిపోవాలని కోరుకుంటారు. నేను ఎవ్వరికి అక్కర్లేదు, నేను తృణీకరింపబడిన వాడను, నేను ఎన్నిక లేని వాడను. నువ్వు ఎంత ధనమున్నా ఎన్నున్నా, నీకు ఆరోగ్యం పోయి అన్నీ పోయినాయి అంటే అందరూ చూస్తూ ఉంటారు ఎప్పుడు పోతావా అని. ఎవ్వరు ఈ లోకంలో నిన్ను ప్రేమించరు నిజముగా. ఈ రోజుల్లో నీ డబ్బుని, నీ అందాన్ని, నీ పర్సనాలిటీని, నీ జ్ఞానాన్ని, నీ హోదాన్ని, నీ దగ్గరుండే వాహనాల్ని, వస్తువుల్ని మాత్రమే ప్రేమిస్తారు. కానీ నిన్ను వ్యక్తిగతంగా, నిజంగా నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మను, నిన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు పెళ్ళాలు వదిలేయండి, మొగుళ్ళు వదిలేయండి, పిల్లల్ని వదిలేయండి అని చెప్పటం లేదు. కానీ యేసును వదలకండి. హల్లెలూయా. పెళ్ళాన్ని బట్టో, మొగుడిని బట్టో, పిల్లల్ని బట్టో, చుట్టాలను బట్టో యేసును వదలకండి. కాబట్టి అందరు విడిచిన యేసు నన్ను వదలడు. నన్ను దేవుడు ఇంతమంది ప్రజల్లో నుంచి నన్ను ప్రేమించి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. యేసు ఎన్నుకున్నాడంటేనే నీ జీవితం మారిపోవాలి. ఇప్పటికీ నువ్వు దేనికోసమో, ఎవరి కోసమో, ఎవరి కోసమో ఏడుస్తున్నావంటే యేసు చాలా బాధపడతాడు. అలాంటి వాటి గురించి ప్రార్థన చేయొద్దు. ఎవడో వెళ్ళిపోయాడు ప్రభువా, మళ్ళీ వచ్చేలా చెయ్యి ప్రభువా అని ఈ దరిద్ర ప్రార్థన చేయొద్దు. యేసుని వదలకుండా చూసుకో. ఒక మాట యేసుతో చెప్పు. ఒకవేళ నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోతే యేసుతో ఇలా చెప్పు, ప్రభువా నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నీ చిత్తమైతే అతను రావాలి, నీ చిత్తం కాకపోతే మరల నా ఇంటిలో ఎప్పటికీ అడుగు పెట్టకూడదు. గట్టిగా దేవుని స్తోత్రం. అలాగే కొడుకు, అలాగే కూతురు, అలాగే ఎవరైనా అయిపోనివ్వండి. అంటే మీ హృదయంలో ఏ నిశ్చయితకు రావాలంటే యేసుక్రీస్తే మనలను ఏలాలి. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు చిత్తం లేకపోతే వాళ్ళు ఎప్పటికీ మన జీవితంలోకి రావడానికి వీలు లేదు. అర్థమవుతుంది మీకు? అలాంటి నిర్ణయానికి రండి, మీ హృదయాలు ఆనందంగా ఉంటాయి. అప్పుడు భార్యాభర్తలు, కుటుంబము, పిల్లలు, సంఘాలన్నీ కూడా యేసు కడతాడు మిమ్మల్ని. హల్లెలూయా. యేసు చిత్తం జరిగినప్పుడు మీ హృదయంలో సంతోషం, సమాధానం అద్భుతంగా ఉంటుంది. అంతేగాని యేసుక్రీస్తు కోసం ఏడుతూ మానేసి మొగుడు కోసం ఏడకు, పెళ్ళం కోసం ఏడకు. ఉండండి. ఈ సువార్త తర్వాత, ఈ వాక్యం తర్వాత, మీ గొడవ తర్వాత అది గతుగతుగతుగతుకు మా ఆవిడ వెళ్ళిపోతుంది, వెనకాల నేను వెళ్ళిపోతున్నాను. వెనకాల వెళ్ళిపోతాడు ఏంటో అర్థం అవుతా. ఇంకా దేవుడు గొడవ లేదు, ఎవరు గొడవ లేదు, వాక్యం గొడవ లేదు, ఏ గొడవ లేదు. వాళ్ళ ఆవిడ ఉంటే అన్ని పనులు చేస్తాడు, ఆవిడ లేకపోతే వెళ్ళిపోతాడు. ఈడవుడండి బాబు, ఇతను యేసులో ఉన్నాడా, ఈవిడ యేసులో ఉందా? మరి పాటలు ఎందుకు? ఎవరు నన్ను విడిచిపెట్టినా యేసు నన్ను విడిచిపెట్టాడు కదా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, స్వల్ప గ్రామమైనను నీలో నుండి నా కొరకు. ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు.
చెప్పండి, నీలో నుండి నా కొరకు. ముగింపు చెప్పాలి. మళ్ళీ 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 నీలో నుండి నా కొరకు యేసుక్రీస్తు వస్తున్నాడు అంటున్నాడు నీతోటి. హల్లెలూయా. నీలో నుండి దేవుని బిడ్డ వస్తున్నాడు. నీలో నుండి అనగా శిశువు మనకు అనుగ్రహింపబడు, కుమారుడు మనకు పుట్టాడు, దేవుని బిడ్డను మనకిచ్చాడు. మనం ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నిజముగా చిన్న పిల్లవాడైనప్పటికీ కాకర్పర్తి రాము రక్షణ పొంది మరి ఈరోజు చక్కని సువార్త ఏర్పాటు చేసుకున్నాడు. మీరు కరుణించారు. బయట ఎంత భయంకరమైన వాతావరణం ఉన్నప్పటికీ ఇంత చక్కని కార్యక్రమాన్ని జరిగించారు. వారి కుటుంబాలని, వారి బంధువులను, వారు పిలుచుకున్న వారిని, సంఘాన్ని దీవించి మిగిలి ఉన్న కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించి అందరూ క్షేమంగా గృహాలకు వెళ్ళే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. రేపు పగలు ఉపవాస ప్రార్థన, రేపు రాత్రి జ్యోతి గారి యొక్క వదిన గారు మరి రాలింగలో జ్యోతి గారి